సో ఆలస్యం లేకుండా వీలైనంత త్వరగా మనం చూపిద్దాం టెంపుల్ని. ఇంకా వెదర్ అంతా కూడా చాలా స్పీడ్గా మారిపోతుంది. చూడండి ఈశ్వరుడు స్వామివారు అండ్ దానిపైన నాలుగు పడవలాగా పెట్టినారు. చూస్తున్నారు కదా, లోపలైతే ఈ విధంగా ఉంది, స్వామివారి విధంగా ఉన్నారు. అండ్ ఇక్కడ రండి, ఇది చాలా మంది కూడా కృతాయుగంలో కట్టారని చెప్పి నమ్ముతారు. అండ్ కరచూరి వంశస్థులు 6వ శతాబ్దంలో కట్టారని చెప్పి చెప్తారు. కానీ వాస్తవానికి దీనికి ఆధారాలు అనేవి లేవు, అంటే ఎవరు కట్టారనేది ఆధారం లేదు. సో ఇది కృతాయుగంలోనే కట్టారని చెప్పి చాలా మంది నమ్ముతారు. అండ్ నల్లని రాయి ఇక్కడ చూడండి, గుడి కట్టడానికి వాడినది నల్లని రాయి. సో ఈ నల్లని రాయి కట్టడాలు మనకు మహారాష్ట్రలో ఎక్కువ కనపడుతుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం, ఈ చుట్టుపక్కల ఎక్కడే కానీ నల్లని రాయి లేదు. ఇది ఎక్కడి నుంచి తెచ్చినారో ఏమో, అది దేవుడు తెలుసున్నారు. ఎందుకంటే ఆధారాలు లేని గుడి అనమాట ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల లోపల నీళ్ళు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా రండి, ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల లోపల నీళ్ళు ఉన్నాయి. ఇక్కడున్న చరిత్ర ప్రకారం ఈ నీళ్ళు ఉన్నాయి కదా, అప్పటి కాలంలో రాజులు ఏం చేసేవారంటే ఒక కీ తిప్పితే ఆ నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఒక సొరంగ మార్గం లాగా ఏర్పడేదంట. ఆ విధంగా చెప్తారనమాట. అండ్ ఇక్కడ మేబీ ఉండొచ్చు, అది నిజమే ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లా మెట్లు పెట్టినారంటే ఏదో ఒక రహస్య మార్గం ఉంటుంది కదా, మెట్లు పెట్టుకున్నారు. లేదంటే ఏముండదు, ఖచ్చితంగా నాకు తెలిసి కూడా అదే విధంగా ఉండొచ్చు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ మరకతమణితో తయారైన శివలింగం ఉండేదంట. ఆ శివలింగం కొన్ని కోట్ల విలువ చేస్తాదనమాట మరకతమణి. అంటే అది ఎలా ఉంటుందంటే వాటర్ కలర్ లో ఉంటుంది ఆ శివలింగం. ఇక్కడ దేశీయ దండయాత్రలు జరిగినాయి, విదేశీయ దండయాత్రలు జరిగినాయి. ఆ 2 దండయాత్రలు జరిగినాయి కాబట్టి ఆ యుద్ధాలలో మొత్తం అంతా ధ్వంసం చేయడం కానీ లేదంటే ఆ శివలింగాన్ని ఎంతైనా కాస్ట్లీ కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిండొచ్చు. అండ్ చూడండి, అక్కడక్కడ మనకు ధ్వంసమైన గుడి కూడా కనపడుతుంది పైన ఇటువంటి చూడటానికి. అవన్నీ కూడా దండయాత్రలు జరిగినప్పుడు ధ్వంసం చేయడానికి చూసినారు. కలుగుతామండి. జీవితంలో మళ్ళీ ఇటువంటి విన్యాసాలు చూడలేము. చచ్చిపోయి మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ బతికినా కానీ మళ్ళీ జన్మలో చూడలేము. ఇటువంటి చూడాలా, చూస్తేనే వాడు ధన్యుడు, మంచి గొప్పవాడు. చూడవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి వీలైనంత స్పీడ్గా చూపిద్దాము. ఇంకోటి ఇక్కడ కొంచెం గుహల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ ఆలయాలు కొంచెం గుహల్లాగా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే అప్పటి కాలంలో వాళ్ళు ఉండడానికి వాడి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి పెట్టుకోవడానికి కావచ్చు. ఇక్కడనే కాదు, గుహలు చాలా వరకు అక్కడ సైడ్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు స్థావరం ఉండడానికి వాడి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా వాడి ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏకశిలానంది ఇక్కడ స్వామి. అండ్ చెప్పాను కదా మీకు, చాలా ఉన్నాయి మెట్లు. అంటే అండర్ గ్రౌండ్ కీ పెడితే దారి ఓపెన్ కదా అంటాం కదా, అటువంటి చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడడానికి చిన్న చిన్న కోనేరులా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ దిగే దారిలా ఉంది. ఓకే, రండి ఇటు సైడ్ రండి. ఇక్కడ కూడా ఉంది. అక్కడ చిన్న పాము ఉంది, నీటిలో నీటి పాము కనపడుతుందో లేదా మీకు? కనపడుతుంది, చిన్న నీటి పాము ఉంది అక్కడ. అండ్ ఆ పక్కనే మెట్ల ద్వారా సొరంగ మార్గం ఉంది. నిజంగా సినిమాలలో చూపిస్తున్నారంటే ఊరికినే చూపించరు, అది అంతా ఇంకా రియల్ లైఫ్ లో ఇంత ముందు ఉంటేనే చూపిస్తారు కాబట్టి ఆ కీ పెడితే నిజంగా దారి ఓపెన్ అవుతుందేమో. అండ్ ఇక్కడ పనిముట్లలో పెట్టారు, కొంచెం ఇంకా టెంపుల్ని డెవలప్ చేస్తున్నట్టున్నారు దానికి సంబంధించిన పనిముట్లు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం పైకి వెళ్ళాలా. యాక్చువల్లీ మనం కేదారేశ్వర స్వామిని చూపించాం కదా, అది దారి వచ్చేసి ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇట్లా వెళ్ళి అక్కడ కిందికి వెళ్తే మనకు కనపడుతుంది అది స్వామివారు. మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చూపించాం కదా స్వామివారిని. అండ్ నెక్స్ట్ బయటికి వెళ్ళి చూపిద్దాం రండి. మీకు డ్రోన్ షాట్ లో చూపిస్తాం, ఎందుకంటే టెంపుల్ ఎక్కడ ఉంది, కేదారేశ్వర స్వామి ఎక్కడ ఉన్నారనేది మీకు
వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. మన గుడి బయట ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామివారి ఈశ్వరుడు ఇక్కడ నీటి లోపల ఉంటారనమాట. చూద్దారండి, చూడండి స్వామివారు నీటి లోపల ఉన్నారు. అండ్ అక్కడ విఘ్నేశ్వరుడు మొత్తం మునిగిపోయిందంట, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డ్రోన్ షాట్లు చూద్దాము. అంటే ఈ టెంపుల్ ఎట్లుంది అవన్నీ డ్రోన్ షాట్లో చూసిన తర్వాత మనం నెక్స్ట్ అక్కడికి వెళ్ళి బయట ఇంకొక కోనేరు ఉంది, ఆ కోనేరు గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. కోనేరు చూస్తున్నారు కదా, ఈ కోనేరుకున్న చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఇది దాదాపు ఒక స్తంభంలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి నీళ్ళు వచ్చేసి ఆ పైన కొండలు చూస్తున్నారు కదా, ఆ పైన కొండల నుంచి ఇక్కడికి నీళ్లు చేరుకుంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న గదులు కనబడుతున్నాయి కదా, ఈ ప్రతి చిన్న గదిలో కూడా ఏదో ఒక స్వామిని ప్రతిష్టాపన చేస్తారు. బట్ ప్రస్తుతానికి అయితే మనకు 1-2 స్వాములు అయితే చూడవచ్చు, మిగతావన్నీ కూడా కాలక్రమేణా ఇక్కడ అన్ని ధ్వంసం చేస్తారు అనమాట. అండ్ చలికాలం కానీ, వర్షాకాలం కానీ, ఎండల కాలం కానీ, ఏ కాలమైనా సరే ఈ ప్రదేశం దగ్గర కూర్చుంటే చల్లని గాలి వస్తుందంట. మేబీ నాకు తెలిసి ఈ నీళ్లు ఉండడం వల్ల, నీళ్లు ఉంటే ఎక్కడైనా చల్లగా ఉంటుంది కదా, సో దీని ప్రభావం ఉండొచ్చు. నీళ్లు కూడా ఏ కాలంలో కూడా ఎండిపోవు, ఓకేనా, తెలుసుకున్నారు కదా, అది దీని చరిత్ర. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ మాట మామూలు అయితే నెగిటివ్ కామెంట్లకు మనం రియాక్ట్ అవ్వమన్నమాట. కానీ కొన్నిసార్లు మనిషిని బాధపడతాయి. ఏ టెంపుల్ అయినా మీరు చూడండి, మనం ఇప్పటి వరకు అయిన ఏ టెంపుల్లో కూడా ఎప్పుడే కానీ చెప్పులు వేసుకొని కానీ షూ వేసుకొని కానీ పోయింది లేదు. ఎందుకంటే దేవుడు అంటే భక్తి, గౌరవం అన్నీ ఉంటాయి ఎవరికైనా కూడా, కామన్ సెన్స్ ఉండేళ్ళకు. సో మీరు బాగా మీకు సాక్స్ వేసుకున్నప్పుడు ఎట్లా అనిపించచ్చు, అవి చెప్పులాగా అనిపించచ్చు అనమాట. సాక్స్ అనేది ఎందుకు వేసుకుంటామంటే మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో ట్రావెల్ చేసినప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అది గుచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ మేము ప్రయాణం చేయడానికి కష్టంగా ఉంటుంది. సాక్స్ అనేది తప్పు కాదు, ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పులు కానీ షూ కానీ మీరు బాగా చూడండి, ఎన్ని వీడియోలైనా చూసుకోండి, మనం ఎప్పుడు వేసుకునేది లేదు, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో తప్పకుండా మీ అందరికి నచ్చే ఉంటుంది. ఇంకా బాగా నచ్చితే కాంప్లిమెంట్ కింద సూపర్ థ్యాంక్స్ ద్వారా అయితే మాకు హెల్ప్ చేయొచ్చు. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద కామెంట్ చేస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకేనా. బాయ్ బాయ్ అందరికీ. కెమెరామెన్ దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మల్లయ్య, ఖాంగాన్ జిల్లా.